హలో మై డియర్ కాలవాస్ అండ్ ఇవాళ అయితే మనం ప్రాపర్గా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడదాం అండి. అండ్ ఈ పర్టికులర్ రివ్యూ అయితే దీని వాక్ అరౌండ్ లేదా దీని కంప్లీట్ డీటెయిల్స్ లైట్ వచ్చినాయి కాకుండా మనం జస్ట్ దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం. ఎస్పెషల్లీ ఇది ఎలక్ట్రిక్ వేరియంట్ అనేది ఒక ప్రాపర్ కార్ అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎందుకు ఇది అండర్ రేటెడ్ కార్ అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. బికాస్ ఆఫ్ ద ప్రాక్టికాలిటీ. క్రెటా ఈజ్ ఆల్వేస్ అబౌట్ ప్రాక్టికాలిటీ. దీంట్లో ఉన్న ఫీచర్స్ కానివ్వండి, మనకి డే టు డేలో వచ్చే స్క్రీన్స్ కానివ్వండి, ద ఎవ్రీడే ఆప్షన్స్ ఈజ్ అ వెరీ అప్ ఫ్రంట్. అంటే మనం ఏదో వెతుక్కొని లేదా చూసుకొని మన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ని పాడు చేయకుండా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దీనికైతే రెస్ట్లెస్. అంటే మనం సిటీ డ్రైవింగ్ లో ఉన్నాము అండ్ ఎవ్రీడే ఐ నీడ్ టు డ్రైవ్ ఒక 40-50 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేయాలి, లేదు నేను ఎవ్రీడే ట్రావెల్ చేయాలి. సో అలాంటి వాళ్ళకి ఈవీ ఒక మంచి ఆప్షన్. అండ్ అందులో ఒక ప్రీమియం సెగ్మెంట్ లో ఉన్న క్రెటా ఎలక్ట్రిక్ అయితే పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. కొంచెం దీని ప్రైస్ గురించి కానీ లేదా కొంచెం దీని పవర్ అవుట్పుట్స్ లో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి కంపేర్ టు అదర్ వేరియంట్స్. అంటే మనకి ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న వాటిలో కొంచెం 79 వాట్స్ ఉన్నాయి, బట్ దిస్ ఇస్ 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ. అండ్ దీని ఛార్జింగ్ కూడా మనకి ఫాస్ట్ గానే ఎక్కుతుంది, బట్ టిల్ ఓన్లీ 50 కిలోవాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది. డీసీలో 100 కిలోవాట్స్ కూడా వస్తుంది. అది కూడా ఈజీగా ఓటీ అప్డేట్ ద్వారా చేసేయచ్చు. అండ్ మోర్ ఓవర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మనందరికి తెలుసు క్రెటా ఎంత సాలిడ్. అండ్ మిడ్ సైజ్ ఎస్యూవీలో క్రెటా ఇస్ ఎ కింగ్. అండ్ అఫ్ కోర్స్ దీని డ్రైవింగ్ కూడా మీరు చూసుకుంటే ఎక్కడా కూడా దెర్ ఇస్ నో నీడ్ టు ఫియర్. అంటే యూజ్లెస్ ఫీచర్స్ అనేవి నాకైతే అనిపించలేదు. ఎస్పెషల్లీ నేను ప్రాక్టికాలిటీ కొంచెం ఎక్కువ లైక్ చేస్తాను కాబట్టి ఐ డోంట్ ఫీల్ దిస్ ఇస్ బ్యాడ్. అండ్ ఎడాస్ ఫీచర్స్ కానీ అన్ని అప్ ఫ్రంట్ రావడం అనేది ఇస్ వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ లో కూడా ఎడాస్ అనేది మనకి క్లిక్ అయింది అండ్ ఎడాస్ ఇస్ టేకింగ్ అప్ ద లైన్ అని క్లియర్ గా గ్రీన్ లైన్ లో కనపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఫెంటాస్టిక్. మనకు కొంచెం సస్పెన్షన్ అనేది లిటిల్ బిట్ స్టిక్ చేశారు ఇక్కడ కంపేర్ టు క్రెటా, బికాస్ ఆ లిథియం అయాన్ బ్యాటరీ వెయిట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కదా. సో ఓవరాల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండటానికి. అండ్ దీంట్లో మనకి 0 to 100 అయితే కంపెనీ క్లెయిమ్ 8 సెకండ్స్ ఉంది, అంటే అరౌండ్ 7.9 సెకండ్స్. బట్ ఐ కెన్ సే ద యాక్సలరేషన్ ఇస్ ఫెంటాస్టిక్. ఎక్కడ కూడా మనకి యాక్సలరేషన్ లో ప్రాబ్లం లేదు. అండ్ ఆటోమేటిక్ ఇస్ ఆఫ్ కోర్స్ ఈవీ ఆప్షన్. ఈవీలో ఓన్లీ ఆటోమేటిక్స్ ఉంటాయి అండ్ యాక్సలరేషన్ లో అయితే జీరో ప్రాబ్లం. అండ్ అగైన్ డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి మీకు. ఐఎమ్ డ్రైవింగ్ ఇన్ ద నార్మల్ మోడ్. అండ్ ఎప్పుడైతే మీరు స్పోర్ట్స్ లో చేంజ్ చేస్తారో యూ కెన్ ఇమ్మీడియట్లీ ఫీల్ ద రష్. ద డ్రైవింగ్ ఈస్ వెరీ గుడ్. అండ్ యూ కెన్ సీ మనం ఎట్లా అయితే ఈజీగా ఓవర్టేక్స్ కానీ అవి కానీ వస్తున్నాయో ఈస్ ఫెంటాస్టిక్. అండ్ బ్రేకింగ్ అయితే సాలిడ్, వెరీ గుడ్ బ్రేకింగ్. అండ్ దీంట్లో మీకు 4 to 5 లెవెల్స్ ఆఫ్ రీజన్ ఉంటుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. రైట్ నౌ వీఆర్ డ్రైవింగ్ ఇన్ రీజన్ 1 మోడ్. సో ఒకసారి మనం 3 to 4 వెళ్ళిపోదాము. అండ్ అగైన్ మనకి వేరే వెహికల్ ఇక్కడ వస్తుందని కూడా క్లియర్ ఇక్కడ కనపడడానికి సెన్సార్స్ ఇచ్చారు. మీరు అది కూడా ఇక్కడ చూసేయచ్చు. ఐ విల్ షో యూ. బ్లైండ్ వ్యూ మానిటర్ ఉంది అండ్ ఫ్రంట్ లో కూడా ఒక వెహికల్ ఉంది. ఒక నిమిషం. అండ్ వెన్ యూ డ్రైవింగ్ అండ్ ఆ స్పేస్ కానీ ఇక్కడ మీకు లైటింగ్ వచ్చేస్తుంది సెన్సార్ అని చెప్పి, అంటే రియర్ లో ఒక వెహికల్ ఉంది అని చెప్పి. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. అండ్ అడాప్టివ్ అంటే ఫ్రంట్ వెహికల్ ని బట్టి మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అండ్ దాని స్పీడ్ ని అది ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తుంది. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది, పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. సో రైట్ నౌ మనం రీజనరేటివ్ మోడ్ 1 లో ఉన్నాము. సో ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ జీరోలో చేస్తే అసలు మీకు ఇంకా యూ హ్యావ్ టు గో ఇన్ ఎ రష్ అండ్ మీరు మాన్యువల్ గా బ్రేక్స్ యూజ్ చేయాలి. అండ్ దెర్ ఇస్ వన్ పర్టికులర్ రీజనరేటివ్ మోడ్ అరౌండ్ 4 అనుకుంటా. ఐ థింక్ దట్ వేరియంట్ లో మీకు ఏంటంటే సిటీ ట్రాఫిక్ లో అయితే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది మీకు. రైట్ నౌ ఐ మీన్ 1 ఐఎమ్ పుట్టింగ్ ఇన్ టు లెవెల్ 2 అండ్ అది కూడా మీకు క్లియర్ గా ఇక్కడ కనపడుతుంది LV2 అని చెప్పి. LV3 మోడ్. రైట్ నౌ ఐ మీన్ మ్యాక్స్ మోడ్. అంటే నేను ఎప్పుడైతే యాక్సిలరేటర్ మీద పెడల్ తీస్తానో, యాక్సిలరేటర్ మీద కాల్ తీస్తానో ఇమీడియట్ గా బ్రేక్ అప్లై అయిపోతుంది. అండ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు పుట్ ఆన్ ద బ్రేక్. అంటే ఆల్మోస్ట్ జీరో అయిపోతుందా అని మీరు అడిగితే నేనైతే అయిపోతుందని చెప్తా. చూపిస్తాను చూడండి. సో రైట్ నౌ ఐఎమ్ డ్రైవింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 80 km/h. అండ్ మీరు చూసుకుంటే దిస్ ఇస్ అ మ్యాక్స్ అండ్ ఆల్మోస్ట్ ఇట్ కేమ్ టు హాల్ట్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రీజనరేటివ్ 4 మోడ్. ఇది సిటీ ట్రాఫిక్ లో అయితే వండర్ఫుల్ గా మనకి బ్యాటరీ ఛార్జింగ్ కానీ రీజనరేటివ్ గా బ్యాటరీ ఛార్జింగ్ కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. అండ్ వెరీ సాలిడ్. అండ్ మోర్స్ కోడ్ తో వచ్చిన ఈ స్టీరింగ్ వీల్ అయితే నాకు కంపేర్ టు ఇప్పుడు వస్తున్న క్రెటా కంటే కూడా ఇదే ఇంకా నచ్చిందనే చెప్తాను నేనైతే. ఐ థింక్ వెన్యూలో కూడా ఇదే యాడ్ చేశారు. దిస్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సో దిస్ ఇస్ కపుల్ ఆఫ్ వెరీ గుడ్ ఫీచర్స్. అండ్ సౌండ్ కూడా మీకు బోస్ స్పీడ్ వస్తుంది. నేను ఒక్క నిమిషం రీజనరేటివ్ తగ్గిస్తాను. ఐ థింక్ మనం కొంచెం ఇది వెళ్ళిపోతున్నాము. అండ్ మీరు ఒకసారి ఇన్ఫర్టైన్మెంట్ కూడా చూసేద్దరు కానీ రాగండి. సో దిస్ ఇస్ అ బోస్ సిస్టమ్ అండ్ మీరు చూసుకోవచ్చు ద క్వాలిటీ ఇస్ ఫెంటాస్టిక్.
అండ్ మోర్ ఓవర్ ఈ క్రెటా ఎవరికి ఎందుకు తీసుకుందాము మనం అనుకుంటే వెరీ సింపుల్. మనం ఒక ఈవీ తీసుకోవాలి అండ్ మన కన్సంప్షన్, మన ఎవ్రీడే డ్రైవ్ కొంచెం ఎక్కువ ఉంది అండ్ దాంట్లో కొంచెం ప్రీమియం సైడ్కి వెళ్దాము ఈవీలో అనుకునే వాళ్ళకి క్రెటా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్. మీరు ఒకసారి దీన్ని కూడా చెక్ చేయండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ మీకు క్రెటా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇదైతే ఈజీ అని చెప్పవచ్చు. ఎక్కడ లెర్నింగ్ కర్వ్ లేదు, ఈజీగా అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇంతకు ముందు కొన్ని బటన్స్ ఫిజికల్ బటన్స్ వచ్చాయి, బట్ దీస్ ఆర్ ఆల్ టచ్ సెన్సిటివ్ బటన్స్. బట్ టచ్ సెన్సిటివ్ అయినా కానీ ద రెస్పాన్సివ్నెస్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఎక్కడ కూడా మనం మిస్ అవుతున్నాము అది ఇది అని లేదు. దే ఆర్ వర్కింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ టైం. డ్యూయల్ ఏసీ వచ్చేస్తుంది డ్రైవర్ అండ్ ప్యాసింజర్ కూడా. అండ్ యూ కెన్ ఆల్సో చేంజ్ ద పొజిషన్. బాస్ మోడ్ ఇక్కడ ఇచ్చేసారు. ఫ్రంట్ లో మనం యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ కూడా పుష్ చేసుకోవచ్చు వెహికల్ ని, మన సైడ్ ప్యాసింజర్ యొక్క సీట్ ని. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ ఎడిషన్. అండ్ ఓవరాల్ ద అంబియంట్ లైటింగ్ అండ్ స్టఫ్, వైర్లెస్ చార్జర్ ఇక్కడ ఇచ్చేసారు మీకు సర్టిఫైడ్ గా. అండ్ యూ గెట్ పానరామిక్ సన్ రూఫ్. సో దీస్ ఆర్ ఆల్ సమ్ వెరీ గుడ్ ఫీచర్స్ ఆల్రెడీ మన క్రెటాలో ఉన్నాయి. బట్ ద ఈవీ ఎస్పెషల్లీ అయితే ఎక్కడ నాకు ద డ్రైవ్ క్వాలిటీ ఇస్ వెరీ గుడ్ అండి. అండ్ ద ఆప్షన్స్ ఆర్ వెరీ నైస్. ఐ థింక్ మనం ఒక అరౌండ్ కంపెనీ క్లెయిమ్డ్ అయితే అరౌండ్ 510 అలా ఉంది, ఆర్ అరౌండ్ 490 ఉంది. బట్ ఐ థింక్ రియల్ వరల్డ్ లో యూ కెన్ అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ 380 to 400 ఇన్ సింగిల్ చార్జ్ అయితే మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ కెన్ సే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ద గేర్ నాబ్స్ ఆర్ బీన్ చేంజ్డ్ అండ్ సెంటర్ కన్సోల్ ఇస్ వెరీ బిగ్. యూ 2 బిగ్ కప్ హోల్డర్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ కూడా ఇచ్చేసారు మీకు ఇక్కడ. అండ్ డ్రైవ్ మోడ్స్ యూ కెన్ చేంజ్ ఇట్. రైట్ పుట్ బ్యాక్ ఇన్ నార్మల్ మోడ్కి వెళ్ళిపోయాను నేను. అండ్ అగైన్ మీరు కొంచెం ఈకోకి వెళ్ళిపోతే ఇట్ ఈస్ మోర్ ఎనర్జీ సేవింగ్ అండ్ కంప్లీట్లీ బ్యాటరీని యూస్ చేద్దాము ఎంత వస్తే అంత అనుకుంటే యూ కెన్ ఈజీలీ గో హెడ్. అండ్ అగైన్ ఇక్కడ కూడా మీకు కన్సోల్లో ఈవీ మోడ్ అని వస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే ఈజీగా ఇక్కడ కనపడిపోతుంది. నెక్స్ట్ 1.8 కిలోమీటర్స్ లో మీకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. అండ్ హౌ మచ్ ఎస్పెషల్లీ ఆన్ మోడ్ లో, ఏసీ ఆన్ మోడ్ లో 168 కిలోమీటర్స్ వెళ్తాం మనం. అండ్ ఆఫ్ చేస్తే 180 కిలోమీటర్స్ వెళ్తాం. సో ఇది ప్రాక్టికల్ గా మీకు తెలిసిపోతుంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సైడ్ ఫీచర్స్. అంటే ఈ కన్సోల్ ఇలానే పెట్టుకొని మనం ఏమైనా కావాలంటే విడ్జెట్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎఫ్ఎం కావాలంటే ఎఫ్ఎం యూజ్ చేసుకోవచ్చు, వెదర్ యాప్. అండ్ ఇంకేమైనా ఫీచర్స్ మిస్ అయ్యానో నేను చూస్తాను, ఒక నిమిషం ఉండండి, నేను అది కూడా చెప్పేస్తాను మీకు. బట్ అగైన్ హ్యుండాయ్స్ కి తన ఓన్ నావిగేషన్ ఉంది అండ్ బ్లూ లింక్ కనెక్టెడ్ కూడా ఉంది అక్రాస్. సో యూ కెన్ ఈజీలీ గో టు ఎనీ ఛార్జింగ్ స్టేషన్స్ అని ఇక్కడ క్లిక్ చేస్తే యూ కెన్ ఈజీలీ సీ ఇన్ ద మ్యాప్స్. సో వన్ టచ్ లో సీ ఇక్కడ ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ హియర్. ఈజీగా మనకి ఇక్కడ చూపిస్తున్నారు వాళ్ళు. సో దిస్ ఇస్ నైస్. నౌ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు నార్మల్ రోడ్. సో ఫ్రమ్ ద ఎడాస్ అయితే నాకు ఎక్కడ కూడా యూసేజ్ కి కానీ అండ్ డ్రైవ్ కానీ ప్రాబ్లం లేదు. అండ్ అగైన్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దిస్ పర్టికులర్ ఈవీ వేరియంట్ కంపేర్ టు క్రెటా ఇది 10 mm ఇంకా ఎక్కువ. అంటే క్రెటా 190 mm అయితే ఇది 200 mm. సో కాబట్టి ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అనిపించలేదు. నార్మల్ రోడ్స్ లో కానీ లేదా జస్ట్ లైక్ మన మట్టి రోడ్స్ లో కానీ దెర్ ఇస్ నో ఇష్యూ. ఎటువంటి ఇది లేకుండా జిమ్మిక్స్, లైట్స్ అలాంటివి నాకు వద్దు. నేను డే టు డే ప్రాక్టికల్ గా వాడుకోవాలి ఒక కార్ ని, ఈవీని. అండ్ ద కార్ షుడ్ బి ప్రాక్టికల్ అండ్ కార్ షుడ్ బి మోర్ లగ్జరీ. పర్ఫెక్ట్ ఆప్షన్ ఇన్ ద క్రెటా ఈవీ. I think that is something that I wanted to say. So this is all my drive experience. And if you have any other questions, మీకు ఏమైనా దీని రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీరు కనుక ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ అలాగే మన క్విక్ డ్రైవ్ రివ్యూ అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్.